విఎస్వి తెలుగు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ చూసి ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం అండి. క్రితం వీడియోలో మనం అరణ్యకాండానికి సంబంధించినటువంటి విశేషాలని చదువుకొని తెలుసుకొని ఉన్నాము. ఈరోజు వీడియోలో కిష్కింధ కాండానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకోబోతున్నాం. పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది. ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. కానీ శ్రీరాముని మనసును ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది. పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముని బాధను మరింత పెంచింది. లక్ష్మణుడు ఊరడించాడు, అన్న ఈ దైన్యాన్ని వదులు, అదే మనకు మేలు చేస్తుంది. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉత్సాహమే బలం. ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యమనేది లేదు. వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుగడుగు వేయరు. మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం, వదిన గారు తప్పకుండా లభిస్తారు అని ధైర్యం చెప్పాడు. ఋషిముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. గుండెలో రాయి పడ్డట్టయింది. ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు. ధనుర్బాణాలను ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు. సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు. వారి పరిచయం అడిగాడు. రామలక్ష్మణులు మౌనముద్ర దాల్చారు. హనుమంతుడు వారితో, వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతన్ని ఆయన అన్న వాలి వంచాడు. రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని. నన్ను హనుమంతుడు అంటారు. నేను వాయుపుత్రుణ్ణి. ఎక్కడికైనా వెళ్ళిరాగల శక్తి గలవాన్ని. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముని ఆకట్టుకుంది. లక్ష్మణుడితో, ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు తొందరపాటు లేకుండా, తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు. ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది. హనుమంతుడితో లక్ష్మణుణ్ణే మాట్లాడమన్నాడు శ్రీరాముడు. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని ఋషముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ. అంతకుముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. సుగ్రీవుడు, రామ, ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడవైనావు. ఇప్పటి నుంచి సుఖదుఖాలలో మనం ఒకటిగానే ఉందాం. వాలి భయం నన్ను వదలడం లేదు. నీ అభయం కావాలని ప్రార్థించాడు. శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ, సుగ్రీవ, ఆపదలో ఆదుకునేవాడే కదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడి మనసు కుదుటపడింది. శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురుడికి ఎడమకన్ను ఒక్కసారిగా అదిరింది. సుగ్రీవుడు గతంలో తాను 4 మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు. ఆమె రామ, లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు. తమను చూసి ఒక నగలమూటను జారవిడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు. శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు. లక్ష్మణుడు, అన్న, ఈ కేయూరాలను, కుండలాలను నేను గుర్తుపట్టలేను. కానీ కాలి అందలు మాత్రం మా వదిన గారివే. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు. మిగతా భాగాన్ని తర్వాత వీడియోలో చూద్దాం మిత్రులారా. ధన్యవాదములు.